Hello, everybody. Thanks for coming to this lovely evening. ఈరోజు ఇది కేవలం ఓ సుందరి సాంగ్ లాంచే కాదు, ఇది యాక్చువల్లీ మా ఫస్ట్ టైం రావ్ బహాదూర్కి చేస్తున్న ఎనీ ఈవెంట్. సో ఆల్మోస్ట్ రావ్ బహాదూర్ అనే సినిమా ఈరోజు మీ అందరి ముందు ఒక రకంగా ఊపిరి తీసుకుంది, లైక్ ఊపిరి పీల్చుకుంది ఫర్ ఫస్ట్ టైం దట్ ఇట్స్ బ్రీతింగ్ లైఫ్ ఇన్ టు ఇట్. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్ హియర్. ఇట్స్ వెరీ 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 స్పెషల్ డే, స్పెషల్ ఈవినింగ్. అండ్ అంటే ఇప్పుడు అంటే నేను కొంచెం లైఫ్లో డెస్టినీ అవన్నీ బిలీవ్ చేస్తాను. అండ్ ఏది ఎప్పుడు రాసి పెట్టుంటే మనకి కరెక్ట్ టైంలో అది జరుగుతుంది అని బిలీవ్ చేస్తాను చాలా. ఈ రావ్ బహదూర్ అనే సినిమా కూడా అలానే జరిగిందండి. ఐ థింక్ December 2024లో ఒకసారి చాలా క్యాజువల్గా ఒకరోజు నేను అనురాగ్ నాకు చెప్పాడు, ఒకసారి వెళ్ళి వెంకటేష్ మహాన్ కలువు కదా, ఏమన్నా నెక్స్ట్ మంచి స్క్రిప్ట్స్ అవి ఉంటే తెలుస్తాయి అంటే. చాలా క్యాజువల్గా హార్మ్లెస్, అసలు ఏం ఎజెండా లేకుండా నేను ఒకసారి వెంకటేష్ మహాన్ వెళ్ళి కలవడం జరిగింది వాళ్ళ ఆఫీస్లో. ఏం చేస్తున్నారు బ్రో, ఏమున్నాయి ఈ సినిమాలు, వాట్ ఆర్ యూ వర్కింగ్ ఆన్, తర్వాత ఏమన్నా చేయొచ్చు అంటే హీ హ్యాపెన్ టు మెన్షన్ ఈ సినిమా గురించి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఒకసారి స్క్రిప్ట్ విందామా అనుకుని అదే రోజు ఒకసారి ఒక ఐ థింక్ హాఫ్ అన్ అవర్ 1 hourలో ఏదో బ్రీఫ్గా స్క్రిప్ట్ విన్నాం. అదేదో మ్యాజిక్ జరిగినట్టు. ఐ థింక్ 10 days ఫ్రమ్ దెన్ ఐ థింక్ వి వర్ షూటింగ్ ఇన్ మదన్పల్లి. టకటకా మేము విన్నాం, మాకు చాలా నచ్చింది. నేను ఇమీడియట్లీ నమ్రత గారి దగ్గరికి తీసుకెళ్ళాను మహాని. ఐ టోల్డ్ హర్ చాలా చాలా బ్రిలియంట్ స్క్రిప్ట్ ఒకటి ఉంది వెంకటేష్ మహా దగ్గర వినండి అని. ఒక 6 hour నరేషన్ ఇచ్చారు వెంకటేష్ మహా. నేను మళ్ళీ రెండోసారి విన్నాను. అండ్ నమ్రత గారు, నేను వివర్ ఆల్ జస్ట్ మైండ్ బ్లోన్. అంటే ఎంత డీటెయిలింగ్ ఉంది, ఎంత లైఫ్ ఉంది సినిమాలో, అసలు ఎన్ని లేయర్స్ ఉన్నాయి అనేది. అసలు ద వే హీ వాజ్ ఇమాజినింగ్ ద ఫిలిం, అసలు ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు ఇమాజిన్ వాట్ హీ వాజ్ ఇమాజినింగ్. ఇప్పుడు సినిమా అంతా అయిపోయి మేము చూసుకున్నాక ఆల్మోస్ట్ ఒక 110 days ఆఫ్ షూట్ అయింది. ఎన్నో లొకేషన్స్, ఎంతోమంది కాస్ట్, ఎంతో గ్రాండియర్, ప్యాలెస్లో షూట్, రకరకాల ప్లేసెస్లో సెట్స్ వేసాం. రామానాయుడు స్టూడియోలో మల్టిపుల్ సెట్స్లో షూట్ చేసాం. సో అసలు ఇట్స్ అంటే ఒక చాలా 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 బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మీకు రాబోతోంది థియేటర్లో. మీరు థియేటర్లో లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాక ఏదో ఒక సినిమా చూడరు, మీరు రావ్ బహదూర్ అనే వరల్డ్లోకి మీరు వెళ్ళిపోతారు. అది మా ప్రామిస్. అండ్ సత్య అన్న, సత్యదేవ్, I always felt he never got his due credit. He is an immensely talented actor, one of the finest actors in Indian cinema, waiting for his massive break. And I promise you that Rao Bahadur will put you on the map. And మీరు చేసిన పర్ఫార్మెన్స్, మీరు తీసుకున్న శ్రమ, ఎవ్రీడే ఒక 4-5 hours కూర్చుని మేకప్ వేసుకుని పొద్దున్నే 3:30కి వచ్చి సెట్కి 7 o'clock 8 o'clock కాల్ టైం కోసం మీరు మేకప్ వేసుకుని కాస్ట్యూమ్ వేసుకుని మీరు పడ్డ శ్రమ అంతా మేము అక్కడ అప్పుడు నేను ఎక్నాలెడ్జ్ చేయలేదు, ఎందుకంటే చాలా కష్టపడుతున్నారు అన్నట్టు చెప్పినట్టు ఉంటుంది. బట్ ఇప్పుడు ఐ వాంట్ టు టెల్ యూ దట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ టేకింగ్ సో మచ్ ఎఫర్ట్. ఐ థింక్ ఒక మనిషి గొప్పతనం వాళ్ళు కొన్ని పనులు చేయక్కర్లే, చేసినప్పుడు వస్తుంది. యూ కుడ్ హ్యావ్ సెడ్ ఈజీగా చేద్దాం, యూ కుడ్ హ్యావ్ సెడ్ ఇంత కాంప్లికేటెడ్గా ఎందుకు, బట్ యూ ఆల్వేస్ సెడ్ కష్టమైనా, ఎంత కష్టమైనా వాట్ ఎవర్ ఇస్ ద బెస్ట్ మీరు చేస్తారు అని. అండ్ ఈరోజు మీరు సినిమా చూస్తే 1960sలో ఒక గెటప్, 90sలో ఒక, అంటే నేను మా ఫ్రెండ్స్కి ఎప్పుడైతే ఇంటికి వచ్చినప్పుడు టీజర్ బిజినెస్ కట్ ఏదో చూపించినప్పుడు గుర్తుపట్టారు మీరని. సత్యదేవ్ అంటే అవునా అంటున్నారు. సో ఐ థింక్ ఆల్ క్రెడిట్ టు యూ మహా అండ్ ఎవ్రీబడి టు ఫర్ టేకింగ్ ద మేకప్ టీమ్ ఎస్పెషల్లీ ఫర్ టేకింగ్ యూ టు దట్. అండ్ అఫ్ కోర్స్ దీపా థామస్, you've been amazing in the film. స్మరణ్, ఫెంటాస్టిక్ మ్యూజిక్, బ్యూటిఫుల్ సాంగ్. ఇది ఒక సాంగ్, బట్ వేరే సాంగ్స్ అన్నీ కూడా ఇంకా ఇంకా బాగుంటాయి. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క డైరెక్షన్, ఒక్కొక్క జానరాలో ఉంటుంది. అండ్ యుల్ అబ్సల్యూట్లీ లవ్ ఇట్. ఒక సినిమా అంతా కూడా ఒక బ్యూటిఫుల్ మ్యూజికల్ లాగా వెళ్తుంది. యా, సో అంటే ఇంకా ఎక్కువ చెప్తే హైప్ లేపుతున్నట్టు ఉంటుంది, కానీ ఐ రియలీ రియలీ ప్రామిస్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇన్ ద థియేటర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఎవరి గురించి అన్న మర్చిపోతే సారీ, బట్ థ్యాంక్ యూ. సారీ, మీ గురించి చెప్పలేదు సార్. సో థ్యాంక్ యూ దినేష్. గోపాలకృష్ణ గారు కూడా వన్స్ నమ్రత గారు అది ఓకే అయ్యాక, this is a very massive film. It cost a lot. It costs a lot to do a film of this magnitude. So we needed more support and more hands. గోపాల్ కృష్ణ గారిని ఒకరోజు కలిసాము. ఆయన కూడా ఈరోజు కలిశారు, ఈరోజు ఒక గంట సేపు స్క్రిప్ట్ విన్నారు, నెక్స్ట్ డే పొద్దున్న అగ్రిమెంట్ సైన్ చేసి డబ్బులు పంపించారు. సో ఐ థింక్ థ్యాంక్ యూ సార్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్, బిలీవింగ్ ఇన్ ద ఫిలిం, బిలీవింగ్ ఇన్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఐ థింక్ ఇట్స్ అ రియలీ బ్రిలియంట్ యంగ్ టీమ్. ది ADs and Dinesh, the EP, and everybody in the team is super young. And I think
this film will be a memorable experience for all of us, and this film will be an even more memorable experience for all the audience. Thank you so much. Good evening, everyone. Thank you